హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియో వచ్చేసి చాలా రోజుల తర్వాత బ్లౌజ్ కటింగ్తో మీ ముందుకు వచ్చానండి. పెద్ద సైజ్ బ్లౌజ్ కటింగ్ అనమాట. చూడండి, ఇక్కడ నేనైతే కట్ చేస్తున్నాను. ఓపెన్స్ అటువైపు ఉంది, జెయింటింగ్ నా వైపు ఉందన్నమాట. ఈ బ్లౌజ్ కటింగ్ చూసేయండి. ఫస్ట్ అయితే లైక్ ఇవ్వండి. మీరు లైక్ ఇవ్వట్లేదు, హైప్ ఇవ్వట్లేదు చూస్తున్నారు, కానీ అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఫస్ట్ కింద హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా కట్ చేసేస్తున్నాను. చూడండి, మనం బ్లౌజ్ అనేది కటింగ్ అనేది పర్ఫెక్ట్గా చేసుకోవాలి. అప్పుడు స్టిచ్చింగ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుందనమాట. కింద ఎక్స్ట్రాలన్నీ తీసేసాను కదా. ఇప్పుడు వచ్చేసి కుట్ల కోసం మీరు హాఫ్ ఇంచ్ పట్టుకుంటారా, పావించి పట్టుకుంటారా అనే దాన్ని చూసి వేసేసుకోండి. నేనైతే కుట్లకి ఒక హాఫ్ ఇంచ్ నడుము దగ్గర వేసేసాను అనమాట. ఇప్పుడు వచ్చేసి సైజ్ బ్లౌజ్ ఉంటుంది కదా, దాన్ని తీసుకొని బ్యాక్ పార్ట్ మిడిల్కి మర్చ్ చేసుకొని మనం నడుము లూజ్ అయితే చెక్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను బ్యాక్ పార్ట్ ఉల్టా తీసి మడిచేసేయండి. ఎందుకంటే మనకు ఖర్చు కూడా వచ్చేస్తుందనమాట. మనం సీదా పెట్టేస్తే ఖర్చు ఎంత ఉందో కనిపించదు కదా మీకు. బిగినర్స్కి ప్రాబ్లం ఏంటంటే, ఆల్రెడీ అనుభవం ఉన్న వాళ్ళు ఈజీగా కట్ చేస్తారు, కానీ అప్పుడే నేర్చుకునే వాళ్ళు చాలా కన్ఫ్యూజ్ అవుతారు. అందుకని చెప్తున్నాను. ఇలా ఉల్టా తీసేసుకొని టైట్ కుట్లు ఎక్కడికున్నాయో అక్కడికి ఒక మార్కింగ్ ఇవ్వండి. ఎక్స్ట్రా క్లాత్ వరకు ఒక మార్కింగ్ ఇవ్వండి. అలాగే 1 ఇంచ్ ఎక్స్ట్రాగా ఇచ్చేసుకోండి ఖర్చు కంటే, ఎందుకంటే బ్యాక్ డాట్ కోసం. ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ యొక్క హైటు ఎక్కడి నుంచి బ్యాక్ డాట్ నుంచి షోల్డర్ వరకు అక్కడ కూడా మనం కుట్టు వేసేందుకు క్లాత్ పెట్టేసుకొని లైన్ అయితే వేసేసుకోండి. చూడండి, ఇలా ఈ విధంగా కట్ చేయండి. మీకు ఖచ్చితంగా పర్ఫెక్ట్గా కుదురుతుందనమాట. చూడండి, ఇప్పుడు మనకి హైట్ వచ్చింది, నడుము లూజ్ వచ్చింది. ఇప్పుడు వచ్చేసి చెస్ట్ లూజ్ చూసుకుందాము. చెస్ట్ లూజ్ ఏమవుతుంది ఫ్రంట్ పార్ట్లో చూపిస్తుంటే కొంతమందికి డౌట్ ఉందనమాట. ఖర్చు ఉండదు కదా, ఆక్స్ పట్టికి పట్టికి ఎక్కువ గ్యాప్ ఉంటుంది, ఖర్చు తీయట్లేదని చెప్పేసి నాకు చాలా రోజుల క్రితం ఒక కామెంట్ వచ్చిందనమాట. అది నిజమే, కొంతమందికి అర్థం అవ్వట్లేదు. ఏంటంటే ఫస్ట్ హుక్స్ నుంచి చంక కింద టైట్ కుట్టు వరకు క్రాస్గా లాగినట్టుగా పట్టుకుంటే కరెక్టే వస్తుంది, కానీ అది బిగినర్స్ నేర్చుకునే వాళ్ళు పట్టుకోలేకపోతారు కదా. అందుకని బ్యాక్ పార్ట్లో చూపిస్తున్నాను. ఇక నుంచి మీకు బ్యాక్ పార్ట్లోనే చూపిస్తాను చంక ఎలా చెక్ చేసుకోవాలి. చంక లూజ్ అనేది అంటే చెస్ట్ లూజ్ అనేది ఈ విధంగానే చూపిస్తాను ఇంకా మీకు. చూడండి, ఫస్ట్ చంక కింద టైట్ కుట్టు ఉంటుంది కదా, అక్కడి నుంచి చూడండి, ఇక్కడ నుంచి ఈ చివరన చంక టైట్ కుట్టు ఉంటుంది కదా, ఇక్కడ మీకు కనిపించట్లేదు, అక్కడి వరకు బ్లౌజ్ నీట్గా పెట్టేసుకోండి. నెక్ అనేది షోల్డర్ జారినట్టుగా ఉండొద్దు, నెక్ మధ్యలో లేచినట్టుగా పైకి లేచినట్టుగా ఉండొద్దు. నీట్గా సర్దేసుకొని చెక్ చేసుకోండి. నాకు చూస్తున్నారు కదా 19 వచ్చింది, 19 ఇంచులు వచ్చిందనమాట ఒక్క సైడు. 19 ఇంచులు వస్తే మనకు దాన్ని డబల్ చేసేసుకోవాలి. చేసేసుకుంటే ఎంత వస్తుంది మనకి 38 ఇంచెస్ వచ్చేసి చెస్ట్ లూజ్ అనమాట. ఈ బ్లౌజ్కి 38 ఇంచెస్ చెస్ట్ లూజు. ఇప్పుడు నేను 19 2 భాగాలు చేసేస్తే మనకు ఎంత వస్తుందో అంత ఇక్కడ పెట్టేసుకోవాలి. 9.5 వచ్చింది, పెట్టేసాను. చూడండి, ఇది చెస్ట్ అనమాట. నడుముకి చెస్ట్కి ఖచ్చితంగా కొంచెమైనా తేడా ఉంటుందండి. 2 ఇంచెస్, 3 ఇంచెస్, 4 ఇంచెస్, 6 ఇంచెస్ తేడా ఉన్న బ్లౌజులు కూడా నేను కుట్టానమాట ఇప్పటివరకు. ఇప్పుడు చంక డౌన్ సైజ్ ప్రకారం కింద ఖర్చు వదిలేసుకొని మార్కింగ్ పెట్టేసుకోవాలి. తర్వాత మనం ఖచ్చితంగా ఇక్కడ ఆమ్ రౌండ్ అనేది చూసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ చెస్ట్ వరకు లైన్ వేసేయాలి. చూడండి, నడుము లూజ్కి చెస్ట్ లూజ్కి ఇక్కడ మార్కింగ్ కింద తెలుస్తుంది కదా, ఈ విధంగా అనమాట. అంటే ఆ ఎక్స్ట్రా క్లాత్ మనకు డాట్ కోసం వెళ్ళిపోతుంది. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ రాస్తున్నాను అనమాట. చెస్ట్ లూజ్ వచ్చేసి 38, నడుము లూజ్ వచ్చేసి ఎంత ఉందనేది చూడండి, 8.5 ఇంచులు. 8.5 ఇంచులు అంటే 34 ఇంచుల నడుము లూజ్. చెస్ట్కి నడుముకి మనకి ఎంత తేడా ఉందంటే 4 ఇంచెస్ తేడా ఉందన్నమాట. చూడండి, ఇప్పుడు వచ్చేసి నెక్. మరి నెక్ లూజ్ ఈ సైజ్కి ఎంత పెడతారు అక్క, 2 ఇంచెసే పెడతారంటే, లేదంటే 2.5 ఇంచులు పెడతాం. 34 నడుము లూజ్ వచ్చింది కదా, నేను 2.5 పెట్టుకుంటాను. షోల్డర్ జారదు, మంచి నెక్కే వచ్చేస్తుంది అనమాట. 2.5 మాత్రం పెట్టకండి, ఖచ్చితంగా షోల్డర్ జంప్ అవుతుంది. షోల్డర్ భుజం వచ్చేసి సైజ్ బ్లౌజ్కి ఎంత ఉందో అంత కుట్లకు క్లాత్ వదిలేసుకొని పెట్టేసుకోండి. కుట్టడానికి మనం నెక్ సైడ్ కుడతాము, హ్యాండ్ జాయింట్ వేస్తాం కదా, అందుకని కుట్టు కోసం క్లాత్ చూసుకొని పెట్టేసుకోండి. ఇప్పుడు వచ్చేసి ఆమ్ రౌండ్ అయితే మార్కింగ్ పెట్టేసాం కదా, ఇక్కడ ఈ ఆమ్ రౌండ్ ఈ ఎడ్జ్ ఉంది కదా, మూలన 1.5 ఇంచులు పెట్టేసుకోండి, సరిపోతుంది. నెక్ డీపే ఉంటుంది కాబట్టి 1.5 ఇంచులు పెట్టేసుకొని చంక డౌన్ అనేది ఇచ్చేసేయండి. ఈ డౌన్ ఇవ్వడంలో కూడా చాలామందికి చేయి తిరగదనమాట, చూసి ఇచ్చేసుకోండి. లేదంటే కర్వ్ స్కేల్ ఉంటే పెట్టేసి వాడేయండి. ఇప్పుడు పైన 2 ఇంచెస్ పెట్టాం, మరి కింద నెక్ ఎంత ఉందనేది ఒకసారి సైజ్ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ మిడిల్కి మర్చేసుకొని ఈ విధంగా పెట్టేసి చూడండి, పైన మార్కింగ్ ఇచ్చేసేయండి. ఇక్కడ కూడా నెక్ దగ్గర ఇప్పుడు ఉన్న దానికంటే ఒక 1/4 ఇంచు పైకి మార్కింగ్ ఇవ్వండి.
మనం స్టిచ్చింగ్ చేసేసరికి అది కరెక్ట్ అయిపోతుందనమాట. ఇప్పుడు పైన 2.5 పెట్టాం కదా! కింద ఎంత పెడుతున్నామంటే 2.5 ఇంచులు పెడుతున్నానండి కింద డీపు. సరిపోతుంది ఈ కస్టమర్‌కి. 3 కూడా పెట్టుకోవచ్చు. డీప్ ఎక్కువగా వేసుకుంటారంటే 3 కూడా పెట్టుకోవచ్చనమాట. ఇప్పుడు ఈ లైన్‌ని ఈజీగా ఇలా కలిపేసుకొని దీంట్లో నెక్ రౌండ్ అయితే తిప్పేసుకోవాలి. ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ లేదా పావు ఇంచ్ నెక్ డీప్‌ని బట్టి మార్చుకోవచ్చు. పావు ఇంచ్ అయినా డీప్ బాగా వస్తుందండి. ఇప్పుడు షోల్డర్‌కి ఎదురుగా బ్యాక్ డాట్ ఇది ఎవరికైనా వేసేస్తామన్నమాట. 1 ఇంచ్ వెడల్పు పట్టుకోవాలి. పొడవు వచ్చేసి నెక్‌ని బట్టి ఉంటుందన్నమాట. నెక్ పైకుంటే ఒకలా, నెక్ కిందకుంటే ఒకలా వేసుకోవాలి. ఇప్పుడు ఆర్మ్ రౌండ్ చెక్ చేస్తున్నాను చూడండి. నేను షోల్డర్ దగ్గర నుంచి బ్యాక్ సైడే చెక్ చేసుకోండి. ఆర్మ్ రౌండ్ అనేది ఫ్రంట్ సైడ్ చెక్ చేయకండి. ఎందుకంటే మనం కర్వ్ తీస్తాం కాబట్టి ఫ్రంట్ సైడ్ కరెక్ట్‌గా రాదు కాబట్టి. ఇప్పుడు పైన కుట్టుకు కొంచెం క్లాత్ వదిలేసుకొని చూడండి ఇలా షోల్డర్ దగ్గర నుంచి ఇలా పెట్టేసుకొని మనము చెస్ట్ లైన్ వేసాం కదా! అక్కడికి సరిపోవాలన్నమాట. నాకు 8.5 ఇంచులకు కొంచెం పైగా ఉందన్నమాట. నాకు కరెక్ట్‌గా సరిపోయిందండి. ఇంకా మార్పు చేయాల్సిన అవసరం లేదనమాట. కట్ చేస్తాను. ఒకవేళ కరెక్ట్ రాలేదనుకోండి చంక దగ్గర, మీకున్న ఆర్మ్ రౌండ్ మీ సైజ్‌కు తీసుకున్న ఆర్మ్ రౌండ్ ఇంకా చెస్ట్ లైన్ కంటే బయటికి వెళ్ళిపోయింది అంటే ఇంకొంచెం చంక కిందికి దింపాలని అర్థం. లేదు చెస్ట్ లైన్ కంటే లోపలికే ఉంది అంటే చంక కొంచెం పైకి జరపాలని అర్థం అనమాట. ఇక్కడ మీరు కరెక్ట్ చేసుకుంటే బ్లౌజ్ సెట్ అవుతుంది. చంకలో లూజ్ అయిందా ముడతలొచ్చేస్తాయి. చంకలో కరెక్ట్ టైట్ లూజ్ ఇవ్వలేదా టైట్ అయిపోయి పట్టేసినట్టు అవుతుందనమాట. ఈ చంక భాగంతోనే చాలామంది బ్లౌజులు సెట్ అవ్వవు. చంక, నెక్ వెడల్పు కరెక్ట్‌గా తీసుకోకపోయినా నెక్ జారిపోతూ ఉంటుంది. తక్కువ తీసుకుంటే మూసుకుపోయినట్టుగా ఉంటుంది. చంక అనేది ఎక్కువ తీస్తే లూజ్‌గా ముడతలొచ్చేస్తాయి. టైట్‌గా తీసేస్తే పట్టేసినట్టుగా ఉంటుంది. ఇక్కడే అనమాట ప్రతి ఒక్కరికి బ్లౌజులు పాడయ్యేది ఇక్కడే. ఈ 2 కరెక్ట్ చేసుకుంటే ఎవరికైనా బ్లౌజ్ సెట్ అవుతుందనమాట. ఇప్పుడు నడుము దగ్గర బ్యాక్ డాట్ నుంచి క్రాస్‌గా ఇలా కొంచెం క్లాత్ తీసేస్తే బ్యాక్ పార్ట్‌లో ఫిట్టింగ్ బావుంటుందనమాట ముడతలు లేకుండా. చూడండి ఈ విధంగా తీసేసుకోవాలి. ఇప్పుడు ఎక్కడికక్కడ టక్స్ ఇచ్చేసుకోండి. చూసారు కదా! మనకు బ్యాక్ పార్ట్ కట్ చేయడానికి టైం ఎక్కువగా పడుతుంది. ఎందుకంటే ప్రతి మెజర్‌మెంట్ కరెక్ట్‌గా తీసుకోవాలి కాబట్టి. అదే ఫ్రంట్ అనుకోండి ఈజీగా అయిపోతుందనమాట. చాలామందికి ఫ్రంట్ పార్ట్‌లో కుదరట్లేదంటారు. ఫ్రంట్ పార్టే ఈజీ అండి. ఈజీగా కట్ చేసుకోవచ్చు. చూడండి ఇప్పుడు మిగిలిన క్లాత్‌లో నేను ఫస్ట్ అయితే హ్యాండ్స్ తీస్తున్నాను. ఇది పెద్ద సైజ్ కదా! నాకు కొంచెం జెయింట్లు పడొచ్చనమాట. ఏమైనా జెయింట్లు ఉంటే ఫ్రంట్‌లో పడేటట్టుగానే కట్ చేసుకోవాలి. బ్యాక్ పడొద్దు, హ్యాండ్స్‌కి పడొద్దనమాట. హ్యాండ్స్‌కి ముక్కలు పడడం సహజం. చంక కింద ముక్కలు పడడం సహజం లావుగా ఉన్న వాళ్ళకి కాబట్టి అది తప్పదు ఇంకా. ఫస్ట్ అయితే నాకు నీట్‌గానే ఉంది. హెచ్చు తగ్గులేం లేదు కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ కుట్లకు వదిలేసుకొని నేను ఇది లోడింగ్ చేస్తానండి బ్లౌజ్ వచ్చేసి. అందుకని నేను హాఫ్ ఇంచ్ వదులుకున్నాను. అదే హెమ్మింగ్ అనుకోండి 1.5 ఇంచులు వదిలేసుకోండి. హైట్ ఎక్కడికుందో అక్కడికి మార్కింగ్ ఇవ్వండి ఫస్ట్. అలాగే టైట్ కుట్టు దగ్గరికి చంక డౌన్ ఉంటుంది కదా! అక్కడికి చంక టైట్ కుట్టు అక్కడే ఉంటుంది కదా! అక్కడ కూడా ఒక మార్కింగ్ ఇచ్చేసి పెట్టేసుకొని హైట్ దగ్గరికి మార్కింగ్ ఒక లైన్ అయితే వేసేయండి. ఇక్కడ కుట్టు కలుపుకొని పెట్టేసుకోండి మీరు. చంక డౌన్ దగ్గర కూడా ఒక మార్కింగ్ ఇచ్చేసేయండి. ఇక్కడ నుంచి ఇక్కడికి మనకు టైట్ కుట్టు అనమాట. ఈ ఎక్స్ట్రా క్లాత్ అనేది కుట్ల కోసం. ఇక్కడ చిన్న ముక్క జెయింట్ అయితే పడుతుంది. ఇప్పుడు మనకి చంక డౌన్ ఎంతుంది అనేది చూసుకోవాలన్నమాట. నాకు కొంచెం ఎక్కువగా అనిపిస్తుంది ఈ సైజ్‌కి. చూద్దామని చెప్పేసి ఆర్మ్ రౌండ్ మనకు 8.5 ఉంది కదా! చూశాను. 4 ఇంచులు ఉందండి. 4 ఇంచులు లూజ్ అయిపోతుందనమాట. ఇంక నేను 3.5 ఇంచులకు మార్కింగ్ పెట్టేసుకొని షోల్డర్ దగ్గర 1.5 ఇంచు వదిలేసుకొని అక్కడి నుంచి డౌన్ ఇచ్చుకొని హ్యాండ్ కర్వ్ అయితే తిప్పేసాను చూడండి. ఇక్కడ కూడా చాలామంది లోపలికి మార్కింగ్ వేయడాలు అలా చేస్తూ ఉంటారనమాట. రాక బిగినర్స్‌కి. మనకు ఆర్మ్ రౌండ్‌కి కరెక్ట్‌గా సరిపోతుందా లేదా మనకు 8.5 ఇంచులకు ఒక లైన్ ఎక్కువగా ఉంది కదా! చూసుకుంటే నాకు కరెక్ట్‌గా టైట్ కుట్టు వచ్చేస్తుందండి. ఇంకా ఎక్స్ట్రా క్లాత్ అనేది చిన్న ముక్క పడుతుంది వేసేసుకోవాలి. ఇక్కడ ఈ కుట్టు సైడ్ కుట్టు ఉంటుంది కదా! ఇప్పుడు నేను వేసాను చూడండి. మరి అంత కర్వ్ కాదులే గానీ గీయడంలో ఇలా కొంచెం లోపలికి వంపించినట్టుగా కుట్టు వేస్తే ఫిట్టింగ్ బావుంటుందనమాట. కుట్టు వేసేటప్పుడు సైడ్ స్టిచ్ వేసేటప్పుడు హ్యాండ్స్ వరకు అలా వేయాలి. ఇప్పుడు నీట్‌గా కట్ చేసేసుకోవాలి. ఇక్కడ చంక కింద టైట్ కుట్టు దగ్గర టక్స్ ఇచ్చేసేయండి. షోల్డర్ దగ్గర టక్స్ ఇచ్చేసేయండి. ఇది ఓపెన్ చేసేయండి. ఓపెన్ చేసేస్తే ఒక సైడ్ కర్వ్ అనేది తీయండి. అది కూడా ఎలా షోల్డర్ దగ్గర 1 ఇంచ్ వదిలేసుకొని ఈ చంకకు టైట్ కుట్టుకు మిడిల్‌లో 3/4 ఇంచ్ లోతు ఉండేటట్టు తీయండి. పెద్ద సైజ్ అయితే, చిన్న సైజ్ అయితే హాఫ్ ఇంచ్ తీయండి సరిపోతుంది. ఇప్పుడు ఇంకా మనకు హ్యాండ్స్ అయితే అయిపోయాయి. మిగిలిన క్లాత్ దీంట్లో ఫ్రంట్ తీయాలన్నమాట. చూసారు కదా ఎంత చిన్న ముక్క మిగిలిందో. ఇది క్రాస్ తక్కువగా వస్తుంది. ఇంక తప్పదు. ఎందుకంటే
కస్టమర్ ఇచ్చిన లైనింగ్ పీస్ ఇదే అనమాట. ఇది ఫుల్ కాటన్ కాదు, పాలిస్టర్ మిక్స్ ఉందన్నమాట. దీంట్లో ఉతికినా ఇలాగే ఉంటుంది, సాగదు. ఇంకా మనం వేరే ముక్క జాయింట్ అయితే వేయాల్సి వస్తుంది, తప్పదు. కానీ కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది. చూడండి నేను సెట్ చేస్తున్నాను, ఎక్కడైనా సరిపోతుందని, కానీ సరిపోవట్లేదండి. ఇలాంటి పెద్ద సైజెస్ ఇచ్చినప్పుడు 1.5 మీటర్ లైనింగ్ అయితే అడగండి. వీళ్ళకి నేను వేస్తే 1.5 మీటర్ లైనింగ్ తీసుకుంటాను, కానీ వీళ్ళే తీసుకొచ్చారు కాబట్టి పీస్ తీసుకొచ్చారనమాట. ఈ పీస్ మరి మీటర్ కూడా ఉండదు, తక్కువగా ఉంటుంది. అదే మనం తాన్లో తీసుకున్నాం అనుకోండి, కరెక్ట్ మీటర్ లైనింగ్ కట్ చేసి ఇస్తాం కదా, కాబట్టి మీటర్ ఉంటుంది. ఇది మీటర్కి తక్కువగా ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి నాకు ఇప్పుడు ఎక్కడ జాయింట్ పడుతుంది, చంక దగ్గర జాయింట్ పడుతుంది అనమాట. ఇక్కడ వేసేయాలి. ఇంకా ఇక్కడ నేను కొంచెం కర్వ్ కూడా మార్కింగ్ వేస్తున్నాను. జాయింట్ వేసిన తర్వాత కూడా తీసుకోవచ్చు, ఇప్పుడైనా తీసుకోవచ్చు. నేను చూస్తాను కదా మళ్ళీ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ వేసేటప్పుడు అన్నట్టుగా మార్కింగ్ ఇచ్చేసాను. ఇక్కడ వచ్చేసి ఒక సైడ్ కొంచెం ఖర్చు అనేది మార్కింగ్ ఇచ్చాను అనమాట. బట్ట తక్కువగా ఉండడం వల్ల డైరెక్ట్గా ఇవ్వలేకపోయాను. ఇప్పుడు వచ్చేసి మెయిన్గా దీంట్లో ఫ్రంట్ పార్ట్లో మనం ఏం చేసాము, బ్యాక్ పార్ట్ తీసేసుకున్నాం, మార్కింగ్ ఇచ్చేసాము. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ హైట్ చెక్ చేసుకోవాలి. అలాగే ఫ్రంట్ నెక్, ఒక సైడ్ ఉన్న నెక్ తీసుకోండి, షోల్డర్ దగ్గర కుట్టు వదిలేసి ఈ విధంగా నెక్ నీట్గా సెట్ చేసేసి మార్కింగ్ ఇచ్చేసుకోండి. నేను పైన 1/2 ఇంచ్ కుట్టుకు అనేది వదిలేసాను చూడండి. ఇక్కడ వదిలేసిన తర్వాత మార్కింగ్ ఇస్తున్నాను అనమాట. ఈ విధంగా ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్. ఇప్పుడు వచ్చేసి ఉక్స్ పట్టి ఫస్ట్ ఉక్స్ నుంచి 4వ ఉక్స్ వరకు మార్కింగ్ ఇచ్చేసి పెట్టేసుకోండి ఇలా. తర్వాత వచ్చేసి మనకు మెయిన్గా చూసుకోవాల్సింది ఏంటి, ఫ్రంట్ హైట్. చూడండి సైజ్ ప్రకారం పట్టేసుకుంటే క్రాస్ కటింగ్ అనేది సాగుతుంది. నేనైతే సాగకుండా పట్టేసుకొని పెడుతున్నాను, కానీ మీరు బిగినర్స్ నేర్చుకునే వాళ్ళైతే మీకు సాగుతుంది, ఎక్కువగా వస్తుంది అనుకుంటే నీట్గా ఫ్లోర్ పైన పెట్టేసుకొని చూసుకోండి. ఇక్కడ సైడ్ కుట్ల వైపు కూడా నాకు ఇక్కడ చంక దగ్గర క్లాత్ పడుతుంది కదా, అక్కడ నుంచి పెట్టేసుకొని అక్కడ కూడా మార్కింగ్ ఇచ్చాను ఖర్చుతో సహా. ఇప్పుడు ఈ 4వ ఉక్స్ వరకు మార్కింగ్ ఇచ్చింది దీంట్లో కలిపేసుకోవాలి, షేప్ ఇచ్చేసుకోవాలన్నమాట. క్రాస్ బెల్ట్ షేప్ అనేది చూసారు కదా, నీట్గా ఫ్రంట్ పార్ట్ అయితే మనకు వచ్చేసింది ఉన్న క్లాత్లో. చంక దగ్గర మాత్రం జాయింట్ అయితే పడుతుందన్నమాట. ఇప్పుడు నీట్గా కట్ చేసేసుకోవాలి ఈ విధంగా. మీరు ఫ్రంట్ హైట్ అనేది టేప్తో చెక్ చేసుకోండి. ఎక్కడ నుంచి షోల్డర్ నుంచి మెయిన్ డాట్ వరకు లాగకుండా చెక్ చేసుకొని వచ్చిన దానికి 1 ఇంచ్ ఖర్చు కలిపేసుకొని పెట్టేసుకోండి. లేదు ఖర్చుతోనే మేము చెక్ చేసుకుంటున్నామంటే డైరెక్ట్గా పెట్టేసేయండి. ఇలా బ్లౌజ్తో పెట్టొచ్చు, కాకపోతే కొంచెం అనుభవం ఉంటే బాగా అనమాట, లేదంటే సాగిపోతుంది కాబట్టి చెప్తున్నాను. ఇంకా నీట్గా కటింగ్ అయితే చేసేస్తున్నాను చూడండి. మొత్తం ఇక్కడ మనకి చంక దగ్గర ముక్క అయితే పడుతుంది, ఇక్కడ పెద్ద ముక్కే పడుతుందండి. ఇంకా మిగిలిన క్లాత్లో చూసి వేసేసుకోవాలన్నమాట. చూడండి ఎలా పడుతుందనేది మీకు చూపిస్తున్నాను. ఇక నేను మార్కింగ్ వేసి చూపిస్తాను, అది కుట్టు కోసం కొంచెం ఎక్స్ట్రాగా పెట్టానులేండి. ఇలా ఇంత ముక్క అయితే మనకి జాయింట్ అయితే వేసేసుకోవాలన్నమాట. స్టిచ్చింగ్లో వేసేస్తాను. ఇంకా ఇలాంటి చిన్న చిన్న జాయింట్లు పడ్డప్పుడే కొంచెం బ్లౌజ్ అనేది కొంచెం లేట్ అవుతుంది, అంతకుమించి ఏమీ లేదు. ఇంకా క్రాస్ బెల్ట్లు అంటారా, మిగిలిన క్లాత్లో ఎక్కడైనా తీసేసుకోవచ్చు. నాకైతే క్లాత్ సరిపోవట్లేదు కాబట్టి ఇక్కడ తీస్తున్నాను, దీనికి కూడా జాయింట్ అనేది పడుతుందండి. ఇంకా క్రాస్ బెల్ట్ నేను డైరెక్ట్గా తీస్తున్నాను. మీరైతే సైజ్ బ్లౌజ్ క్రాస్ బెల్ట్ పెట్టేసుకొని ఖర్చు కలిపేసుకొని పెట్టేసుకోండి. చాలా వీడియోలలో చూపించాను. ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ ఎవరు లైక్ ఇవ్వట్లేదు, లైక్ ఇస్తారని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి.